హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల మిక్స్చర్ అండి. చాలా క్రిస్పీగా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ, అలాగే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పిక్నిక్కి కానీ టూర్కి కానీ మనం లాంగ్ టైం ఎక్కడికన్నా జర్నీ చేసేటప్పుడు వీటిని చేసి మనం తీసుకెళ్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎన్ని రోజులైనా క్రిస్పీగా కూడా ఉంటాయి. మరి టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీ అయిన పోహా మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1/2 కేజీ పేపర్ అటుకుల్ని తీసుకోండి. వీటిని తిన్ పోహా అని కూడా అంటారు. వీటిని ఇప్పుడు బాగా క్లీన్ చేసి ఇలా ప్లేట్లో వేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద బాండిని ఉంచి అందులోకి 1/2 కప్పు దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు దాకా పల్లీల్ని కూడా వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోండి. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. 4 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. 1/2 కప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకోండి. లేదంటే ఈ పుట్నాల పప్పు త్వరగా మాడిపోతాయండి. అందుకే మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలని కూడా 1/2 కప్పు దాకా వేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలని 3 సెకండ్ల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే మనం వేసుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, అలాగే మనం వేసుకున్న కరివేపాకు మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. వీటిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలండి. స్టవ్ ఆన్లో ఉంటే గనక తొందరగా కారం అనేది నల్లగా అయిపోతుందండి. అప్పుడు తినేటప్పుడు కూడా ఒకలాగా స్మెల్ వస్తుంది. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదండి, ఆ వేడిని సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పేపర్ అటుకుల్ని వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని మీరు ముందుగానే వేయించి అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గానే వేసి మనం స్టవ్ ఆన్ చేసి మరీ 2 నిమిషాల పాటు మనం వీటిని ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ వస్తాయండి. ఇలా వీటిని స్లోగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అటుకులు మొత్తం కారం పట్టేలాగా ఇలా కలపండి, లేదా ఇలా టాస్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా కారం మొత్తం అటుకులకి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకుని తర్వాత మనం స్టవ్ని వెలిగించాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. వీటిని స్లోగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి, లేదంటే అటుకులు అనేవి పేపర్ అటుకులు కాబట్టి స్మూత్గా ఉంటాయి, త్వరగా విరిగిపోతాయండి. అందుకే స్లోగా మనము మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించాక కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగున అటుకులు మొత్తం మాడిపోతాయి. ఇలా కలుపుకుంటూ అటుకులు అనేవి కరకరలాడేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటికి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి చూడండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి, చేత్తో ఇలా అనగానే విరగాలి. ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అటుకుల కారాన్ని అలాగే వదిలేసి ఒక 20 నిమిషాల పాటు పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇందులోకి 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ పంచదారని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అటుకులు అనేవి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చక్కెర అనేది మెల్ట్ అయిపోతుందండి. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి. మరి ఎక్కువగా కలపకండి, అటుకులు అనేవి విరిగిపోతాయి. లైట్గా ఇలా కలిపేసుకోండి. అటుకుల కారంలో పంచదారను వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. తినేటప్పుడు కూడా కారం కారంగా, స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని పైనుండి ఒక కారా బూందీ కానీ లేదా మిక్చర్ కానీ వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. మనము ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వేసినప్పుడు ఇలా చేసి గనక తీసుకెళ్ళండి, చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఎన్ని రోజులైనా నిల్వ కూడా ఉంటాయండి. ఎయిర్టైట్ బాక్స్లోకి వేసుకొని తీసుకెళ్ళండి, అసలు మెత్తపడవు. చూసారు కదండి ఈజీ స్నాక్ రెసిపీని. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.